కృష్ణా జిల్లాలోని నందివాడ మండలంలో విద్యుత్ మోటార్ల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 3,16,000 విలువ చేసే 34 మోటార్లు, ఓ కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఆక్వా చెరువులపై విద్యుత్ మోటార్లు వరుస చోరీలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి 4 సభ్యుల దొంగల ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందివాడ మండలంలో మనకి ఒక 34 మోటార్లు పోయినాయని కంప్లైంట్ రావడం వల్ల ఒక 7 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. చెరువుల మీద రైతుల యొక్క మోటార్లు పోతున్నాయని కంప్లైంట్ రావడం వల్ల ఒక 7 ఎఫ్ఐఆర్లు చేయడం జరిగింది. ఈరోజు 30 అప్పటి నుంచి మనం కొద్దిగా మఫ్టీలో టీంలో అయ్యి తిప్పడం వల్ల ఈరోజు 30/11/2024 ఈరోజు పుట్టకొండ విలేజ్ లో ఒక కారు అలాగే బైక్ మీద 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే పట్టుకోవడం జరిగింది. జరిగి వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే మన దగ్గర వాళ్ళు ఇలాగా ఈ దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అదే విధంగా ఈ దొంగతనం చేసిన వస్తువులు గుడివాడకు చెందిన స్క్రాప్ షాప్ సంబంధించిన అస్మతుల్లా బేగ్ అనే వ్యక్తికి వీళ్ళు అమ్మడం చేస్తున్నారని చెప్పడం వల్ల మనం వెంటనే త్వరగతిన అక్కడికి వెళ్ళి ఈ 34 మోటార్లు అలాగే ఒక బ్యాటరీ రికవరీ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఈ 3 వ్యక్తులు వచ్చేసి గంట శ్యామ్ ప్రవీణ్ కుమార్, అలాగే గూడపాటి శశికుమార్, అలాగే దారం రాంబాబు, వీళ్ళు 3 కూడా ఇద్దరు దీంట్లో ఎలక్ట్రీషియన్స్ కింద చేస్తున్నారు. అలాగే ఒక అతను డిగ్రీ అయిపోయి ఉన్నాడు. వీళ్ళు 3 కలిపి ఒక కారు, స్విఫ్ట్ డిజైర్ కారు రెంట్కి తీసుకుని అలాగే వీళ్ళ వద్ద బైక్ తో కలిపి ఈ నేరాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ నేరాలు వీళ్ళు ఈ మంత్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఈ నేరాలు చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఎస్ఐ గారు అలాగే సిబ్బంది